సిన్స్ ది లాస్ట్ 12,000 ఇయర్స్ ఈ వాల్కెనో సైలెంట్గా ఉంది. సడన్గా నవంబర్ 23rd బర్స్ట్ అయ్యి ఈ 12,000 ఇయర్స్ గ్యాప్లో ఇథియోపియాలో ఎలక్ట్రిసిటీ వచ్చింది, అగ్రికల్చర్ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి, కొత్త కొత్త ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఈ 12,000 ఇయర్స్ తర్వాత ఒక డార్మెంట్గా ఉన్న వాల్కెనో ఇథియోపియాలో మనకు వాల్కెనో బర్స్ట్ అయింది. అది న్యూఢిల్లీ ఎయిర్ పొల్యూషన్కి దానికి ఉన్న లింకేజ్ ఏంటి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇథియోపియాలో దేర్ ఈస్ ఎ వాల్కెనో కాల్డ్ హైల్ గబ్బీ వాల్కెనో. డార్మెంట్ వాల్కెనో అనమాట. 12,000 ఇయర్స్ తర్వాత ఎరప్ట్ అయింది. నౌ ఇట్ ఈస్ సెండింగ్ ది వాల్కానిక్ యాష్ అండ్ డస్ట్ టు ఇండియా. దానివల్ల ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది అని చాలా మంది చెప్తున్నారు. ఈవెన్ అది 7,000 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి ఢిల్లీకి వచ్చింది. కానీ ఢిల్లీలో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ వచ్చిందా? నో. ఇది జస్ట్ విజిటర్ మాత్రమే. ఢిల్లీకి పర్మనెంట్ రెసిడెంట్ ఎయిర్ పొల్యూషన్. ఎప్పుడు ఎయిర్ పొల్యూషన్ వింటర్ సీజన్లో వస్తూనే ఉంటుంది. దిస్ ఇస్ జస్ట్ ఒక పించ్, ఒక సాల్ట్ సీ వాటర్లో వేస్తే ఎలా ఉంటుంది, ఒక పించ్ ఆఫ్ సాల్ట్ సీ వాటర్ ఎలా వస్తుందో అదొకటే ఇది. సో దీనివల్ల ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వర్సన్ అయ్యే సిచ్యువేషన్ ఏం లేదు. బట్ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అన్నిట్లో దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ పెరుగుతుంది అంటారు. బట్ దట్స్ నాట్ ది కేస్. ఇది జస్ట్ ఒక విజిటర్గా మాత్రమే మనం చూడాలన్నమాట. సో ఇలా 12,000 ఇయర్స్ తర్వాత ఇథియోపియాలో వాల్కానిక్ యాష్ రావడం వల్ల ఆ వాల్కెనోలో ఇప్పుడు ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ వర్సన్ అయిందా అంటే ఎస్ ఆర్ నో అనేది మనం చెప్పలేం. బికాస్ దట్ స్టిల్ యాడ్స్ టు ద క్వశ్చన్. చాలా వరకు ఎక్స్పర్ట్స్ దానికి నో అనే చెప్తారు. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ 12,000 ఇయర్స్ తర్వాత వచ్చిన ఇథియోపియన్ వాల్కెనిక్ ఎరప్షన్.